మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల ప్రత్యేక? తప్పకుండా అండి. సింహం నుంచి అసలు ముందుగా మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే రాశిలో కేతువు, సప్తమంలో రాహువు. ఆ రాహువుతో ఇంతకాలము కలిసినటువంటి కుజుడు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అష్టమంలోకి వెళ్తున్నాడు. అష్టమంలో వెళ్ళడం వల్ల ఒక లాభం ఏమిటి అంటే, అష్టమ శని జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ రవి అక్కడ ఉన్నాడు. 14వ తేదీ నుంచి మేషంలోకి రవి వెళ్తున్నాడు. ఈ రవి కొంత శనిని కంట్రోల్ చేస్తూ, కుజుడు కొంత శనిని కంట్రోల్ చేయడం వల్ల అష్టమంలో ఉండేటువంటి శని ప్రభావం తగ్గుతుంది వీళ్ళకి చెప్పాలంటే. అదేవిధంగా భాగ్యంలో శుక్రుడు, ఆ శుక్రుడు 19వ తేదీ వరకు ఉంటూ 19వ తేదీ నుంచి దశమంలోకి వస్తాడు. దశమంలోకి రావడము మరియు ఈ లగ్న సప్తమంలో రాహుకేతువులు ఉండడం వల్ల కొంచెం వివాహ నిర్ణయాలు, ఈ పార్ట్నర్షిప్స్ విషయాల్లోని వివాహ నిర్ణయాలు, విదేశీ సంబంధాలు కుదరడం, ఈ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఎన్ఆర్ఐ రిలేటెడ్ సంబంధించిన వారి నుంచి కొంతవరకు కలిసి రావడం, 19th తర్వాత కొంత ఫైనాన్షియల్గా కొంత గ్రోత్ పెరగడం, రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మికం వైపు వెళ్ళడము, కొంత తెలియని విచిత్రంగా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా కొంత వీళ్ళకి జరుగుతుంటాయి. అయితే మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేను అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ఇక బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటారా వీళ్ళు ప్రస్తుత కాలంలో? చాలా మంచి ప్రశ్న వేశారండి. బిజినెస్ సైన్లో మనం బిజినెస్ దేని చేస్తాం? లాభం. కొన్నవాడికి లాభం కలగాలి, మనకి లాభం కలగాలనే భావంతో చేస్తాం. ఎందుకంటే కొన్నవాడికి ఎందుకు లాభం కలగాలనుకుంటామంటే, నా దగ్గర మంచి ప్రోడక్ట్ కొన్నాడని మనం ఫీల్ అవుతారు కదా, మళ్ళీ ఇంకోసారి కొంటాడు. లేదా వీరి దగ్గర అంతా నకిలీ మళ్ళరా ఇంకోసారి కొనకూడదు అనుకుంటాడు. అందుకని ఎప్పుడు కూడా బిజినెస్ మ్యాన్ అవతల వాడికి బాగుండాలని కోరుకుంటేనే మనకు బాగుంటుంది ఆటోమేటిక్గా. సో గురువు లాభంలో ఉన్నాడండి. గురువు లాభంలో ఉన్నప్పుడు లాభాలు ఇస్తాడు, కానీ ఆ లాభాల మూలంగానే కొంత ఘర్షణ కూడా ఇస్తాడు. ఎందుకంటే గురు రాశులు పాడయ్యాయిగా, కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్స్ జరుగుతాయి. బిజినెస్ పరంగా వాళ్ళు చేస్తున్నటువంటి దీంట్లో కాకుండా ఇంకొంచెం ఎక్స్పాన్షన్గా కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది చెప్పాలంటే. ఇక ఉద్యోగస్తులకి స్థాన చలనాలు కావచ్చు, వాళ్ళు అనుకున్న శాలరీ హైక్స్ కావచ్చు, ఏమన్నా ఉంటాయి అంటారా? 19వ తేదీ లోపల వీళ్ళకి స్థానచలనం ఉంది. ఎందుకంటే దశమాధిపతి 9లో ఉన్నాడు ఒకటి. అలాగే 19 దాటిన తర్వాత నుంచి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి వీరికి చెప్పాలంటే. 19 దాటిన తర్వాత వీరి జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు పెరగడం, అందులో ఏఐ, సాఫ్ట్వేర్ రిలేటెడ్, కెమికల్స్ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్, విదేశాల్లో ఇక్కడుంటే విదేశీ కంపెనీలో జాబులు చేయడము, లేదా నైట్ టైం జాబ్స్ ఉంటాయి కొన్ని అటువంటివి. అంటే అక్కడ వాళ్ళకి తెల్లారుతుంటుంది, ఇక్కడ మనకి రాత్రి అవుతూ ఉంటుంది. అక్కడ రాత్రి ఇక్కడ తెల్లారు. అప్పుడు ఏంటంటే అటువంటి విదేశీ సంబంధించినవి ఇక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసేవి, ఇటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక వీళ్ళకి ధనపరంగా ప్రస్తుత కాలం ఎలా ఉంది? మనీ ఫ్లోటింగ్ పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేయాలి గురుగారు? ఈ నెలలో ఏమవుతుందంటానండి, ఈ బుధుడు నీచపడుతున్నాడు, ధనాధిపతి నీచంలో ఉంటున్నాడు 11వ తేదీ నుంచి. కాబట్టి 11వ తేదీ నుంచి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, ఎందుకంటే 6వ అధిపతితో కలిసి ఉన్న బుధుడు చెప్పాలంటే. సో 6th లార్డ్ ఈజ్ సాటర్న్, 2nd లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. సో 6th and 2nd లార్డ్స్ కలయిక 11th నుంచి ఎప్పుడైతే 8th హౌస్లో జరుగుతుందో, ఇక్కడ పొరపాటును కూడా మీ పూర్వీకుల ఆస్తుల మీద డబ్బులు తెచ్చుకోవడం కానీ, మీరు ఎవరికైనా లాంగ్ టర్మ్ కోసం కొంతమంది చూడండి, నేను చాలా బాధపడుతుంటా అలాంటివి జరుగుతాయి. వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి, బాగా ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఇస్తే ఏదో వడ్డీ వస్తుందిలే, అలా సాగుతూ ఉంటుంది, మనం ఇప్పుడు ఈ టైంలో కష్టపడలేం కదా ఇస్తారు. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే భర్త చనిపోయి భార్య దగ్గర వాళ్ళు ఏదో వచ్చిన ప్రాపర్టీ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా చూసుకొని, నువ్వేం చేయలేవు కదమ్మా, నాకు ఇస్తే నేను బిజినెస్లో పెడతాను, నీకు డబ్బులు ఇస్తాను. ఒక 6 నెలలు 3 నెలలు బాగా ఇస్తాడు, తర్వాత ఇప్పుడు ఇంకా లాస్ వచ్చేసింది, అది వచ్చింది. పాపం ఏం పోరాడలేదు. కాబట్టి నన్ను అడిగితే ఈ నెల పర్టికులర్గా 11 తర్వాత ఎవరికి డబ్బు ఇవ్వద్దు. మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో పర్టికులర్గా అష్టమ స్థానాన్ని షేర్ మార్కెట్, పంచమ అష్టమాన్ని చేస్తుంది కాబట్టి షేర్ మార్కెట్లో ధనం పెట్టే విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు అంటారు ఈ టైంలో ఈ మంత్లో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే చతుర్థాధిపతి కూడా కుజుడై మనకి శనితో కలిసి ఉంటున్నాడుగా, 4వ అధిపతి.
అయితే ఈ పర్టికులర్ దీంట్లో వీళ్ళు ఏంటంటే విదేశాల్లో ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అష్టమంలో ఉన్నాడు కదా కుజుడు, ఎక్కడో కొనుక్కోవడం అనమాట. అయితే ఈ ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు ప్రధానంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కంప్లీట్గా డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి కంప్లీట్గా చెక్ చేసుకోకుండా అసలు ఏమీ కొనొద్దు. ఇది నేను ఇచ్చే సూచన. చతుర్థాధిపతి ఎప్పుడైనా శత్రుగ్రహంతో ఉంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక కుటుంబ పరంగా ఓవరాల్గా కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుందంటారు? భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కావచ్చు అన్నీ కూడా. కుటుంబానికి కానీ ధనానికి కానీ రెండో అధిపతినే చూస్తామండి మనం ఎప్పుడైనా కూడా. కాబట్టి ఏంటంటే కుటుంబ పరంగా ఎప్పుడో జరిగినటువంటి విషయాలు తీసి మాట రావడం లాంటివి ఉన్నాయి సింహం వారికి. అందుకని ఈ నెలంతా ముఖ్యంగా 11వ తేదీ నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే లలిత సహస్రనామాల్లో ఒక మంత్రం ఉంటుంది, ఒక నామం, అద్భుతమైన నామం ఉంటుంది. అదేమిటి అంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః. ఇది ఎవరైనా సరే వారికి ఏమంటే నేను మాట్లాడితే ఇబ్బంది వస్తుంది అని అనుకునే వాళ్ళు చేసి చూడండి, 100% వాళ్ళు చాలా రిలీఫ్ చూస్తారు. అరే ఏమిటి ఇంత బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆ నామాన్ని జపించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. అప్పుల పరంగా ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు కాస్త అపర్ణాయే నమః మంత్రం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా అయ్యో ఇలా జరుగుతుంది నెగిటివ్ అనుకుంటాం, కానీ నెగిటివ్ నుంచి ఎక్కువ నేర్చుకుంటామండి మనం. కుటుంబంలో మనం ఉదాహరణకి సంపాదించినంత కాలం బాగుండి సంపాదన తగ్గేసరికి ఇంట్లో వాళ్ళ రంగులు మారినప్పుడు మనకు అర్థమవుతుంది ఎవడు మనవాడని. నేను ఒకసారి అయితే ఒక విషయం చెప్తా. ఒక అతను వాళ్ళ భార్య మీద ఎప్పుడేదో ఒకటి అంటూ ఉండేవాడు. ఎందుకే అటు అనుకుంటారా, మీకు తెలియదు, ఆడాల కష్టాలు ఆడుకుంటాయంటే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ కలిశాడు. సార్ మా భార్య చాలా మంచిది సార్. ఏంది ఇంతకుముందు అలా మాట్లాడిపోయి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా, మధ్యలో నాకు ఒక 3 నెలలు జాబు లేకపోతే తను సేమ్ ట్రీట్మెంట్ ఇంతకుముందు ఎలా ఉంది అలాగే ఉంది. మిగతా వాళ్ళందరూ ఒక రకంగా చూశారు, కానీ ఆవిడ మాత్రం అట్టా చూడలే. అప్పుడు నాకు అర్థమైంది నిజమైన వాళ్ళు ఎవరో అని. నిజంగా అతని జీవితంలో ఏదో సాధించాడు అయితే మొత్తానికి. ఇంకా అతనికి ఎటువంటి యోగాలు కూడా అవసరం లేదు. ఈ ఓకే అక్కర్లేదు. అంటే నిజంగా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఎవరు ఉంటారో వాళ్ళు నిజమైన వ్యక్తులండి. అలాంటి కొత్త అనుభవాలు, కొత్త విషయాలు వీరికి ఈ సంవత్సరం తెలుస్తాయి, ఈ నెలలో తెలుస్తాయి. ఇక మరి విశేషంగా ఈ నెలంతా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఒక్క మాటలో వీళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? నేను చెప్పేది ఒకటేనండి, కాలభైరవ అష్టకం, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కూర్చొని గణపతిని ధ్యానం చేసుకుంటే చాలా ఆటంకాలు తొలగిపోతాయి. పంచమం మీద శని దృష్టి ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శని దృష్టి పడింది అంటే ఆంజనేయ స్వామిని కానీ కాలభైరవుడిని కానీ దత్తాత్రేయుడిని కానీ ఎంత స్మరణ చేసుకుంటే అంత మంచిది. ఇక ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. కాలభైరవ అష్టకం చేసుకోవడం, కాలభైరవ ఆలయాలకు ఉంటే వెళ్ళడం, గోవులకు బెల్లం తినిపించడం, చాలా మంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఈ రెమెడీ వల్ల. ఇవి చేయొచ్చు. ఇంకా వీలైతే శుక్రవారాలు ప్రత్యేకంగా తీపి చపాతీలు, అంటే చపాతీలో బెల్లం వేసి చేస్తారు, లేదా చపాతీలు ఒక 3 చపాతీలు, 3 ఎక్కువ వద్దు, 3 చపాతీ తీసుకొని తేనె తీసుకొని చక్కగా వాటికి రాసి చిన్న ముక్కలు చేస్తూ నేను ఇప్పుడు చెప్పిన మంత్రం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రాన్ని కనుక మీరు చెప్తూ కనుక గోవుకు తినిపిస్తే లక్ష్మీ కటాక్షం జరుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.